హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ టు వావ్. ఈరోజు మనం మరొక అరుదైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మా వీడియోస్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రదేశం శ్రీ వరాహ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. సింహాచలం అనే గ్రామం విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపై ఉన్న ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తైన సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా 11వ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం. మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశారు. ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశ్యపుడు విష్ణువుకు శత్రువు. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణుభక్తుడు. కుమారుని విష్ణుభక్తిని తొలగించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి విఫలమైన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపేందుకు ప్రయత్నిస్తాడు. విష్ణువు ప్రతిసారి రక్షిస్తాడు. దీనితో విసిగిన హిరణ్యకశ్యపుడు, విష్ణువు అన్ని చోటలా ఉంటాడు అని చెబుతావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహమూర్తి అవతారంలో స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురురావుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత శక్తి ప్రభావం వల్ల పురురావుడి విమానం ఆకర్షించబడుతుంది. అతడికి పుట్టలో కప్పబడిన వరాహ నరసింహస్వామి కనిపించాడు. అతడికి విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం చేయమని ఆకాశవాణి వినిపిస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆకాశవాణి చెప్పిన పద్ధతిలోనే స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహము, నరుడు, సింహము ఈ 3 రూపములు కలిగిన ఈ నరసింహుడు నిజరూపం త్రిబింగ ముద్రంలో ఉంటుంది. వరాహము తల, సింహము తోక, మనిషి శరీరం ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. ఈ దేవాలయం లంగిల గజపతి రాజుచే నిర్మించబడినది అని పలు సహస్రనామాలు తెలుపుతున్నవి. తరువాత కాలంలో గజపతులు పతనమై కుతుబ్ షాహీ వంశం వారు ఈ ప్రదేశంపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకున్నారు. క్రీస్తు శకం 1604లో పద్మనాయకుడులను విపర్ణగోత్రుడగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్య నైవేద్య రాగభోగములను పునరుద్ధరించి అవి జరిగేటట్టు చూసుకున్నాడు. తరువాత కాచిమంచి తిమ్మకవి, కట్టుమూరి కామేశ్వర కవి సింహాచల మహత్యం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్రను రచించారు. ఇక ఆలయ విశేషాలకి వస్తే సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర ముఖం కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పు ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. కొండ మీదుగా నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారమున కప్పస్తంభం ఉంది.
ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. స్వామివారి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయ్యింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలవృద్ధి గల ప్రాంతం. ఇక్కడ కొన్ని జలధారలు మనం చూడవచ్చు. గంగాధార, ఆకాశధార, చక్రధార, మాధవధారలు ఉంటాయి. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు. స్వామివారికి భక్తులు తలనీలాలు సమర్పరించి గంగాధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. సింహగిరి మెట్ల మార్గంలో కనిపిస్తుంది భైరవవాక. అడవీవర గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవ స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13వ నుండి 16వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రఖ్యాత పొందింది. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవీవర గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం జరుపుతారు. గిరి ప్రదక్షిణ ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి అని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుండి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. గిరి ప్రదక్షిణం చేసే భక్తులకు ఆ బాటలో ఉన్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తుల సేవ చేస్తారు. ఇక్కడ ఏపీ టూరిజం వారి వసతి గృహాల సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇదండి ఈ ప్రదేశం యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరెన్నో వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మరొక ప్రముఖ ప్రదేశంతో మళ్ళీ కలుసుకుందాం మన వాట్ టు వావ్ ఛానల్లో. బాయ్.